సనిగారు. చాలా మంది సనిగారు. ఎవరు సనిగారు అంటే వాక్యం సెలవిస్తుంది. ఒకసారి 17వ అధ్యాయం నిర్గమకాండం 17వ అధ్యాయం నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి తర్వాత అందరి నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి వచ్చింది. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యంలో నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళివ్వని అడుగగా. ఏం చేసినారని చెప్పండి? ఏమర్థమవుతుంది మీకు? దేవుని వాక్యంలో వాళ్ళకి ఏం లేవంటారంటే త్రాగుటకు నీళ్లు లేవు. నీళ్లు ప్రాణాధారం. ఒక మాట చెప్పాలంటే నీళ్లు ఏమైనా తెలుసా? నీళ్లు ప్రాణాధారం. ఒకనొక పూట అన్నం లేకుండా ఒకవేళ బ్రతికేస్తారు, కానీ దప్పిగడకు నీళ్లు లేకపోతే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. పైగా ఆ ప్రదేశాలన్నీ కూడా ఏమైనాయంటే అవి అరణ్యముగా కనపడుతుంది. మనకు వాక్యం చెప్తుంది. అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. అరణ్యంలో నీటి చుక్క దొరకడం కూడా కష్టమే. వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళని డామినేట్ చేస్తుంది. అయితే నీళ్ళుండే ప్రదేశంలోకి చక్కగా దేవుడు నడిపించగలరు. మరి ఎందుకు వారిని అరణ్యంలో తిప్పుతున్నాడంటే ఎంతో బలమైన కారణం ఏంటంటే అనవసరంగా అరణ్యం. నీ ఎదుగుతుండే చుట్టుపక్కల ఉండే పరిస్థితులు ఉండే అరణ్యం. నీకు అన్ని బాగుండవు. దేవుడు నమ్ముకుంటే అన్ని బాగుంటాయి, సూపర్ కలిసి వస్తాయి అనుకుంటే చాలా మంది బయట. అది నీ భ్రమ. దేవుణ్ణి నమ్ముకో, ఆత్మీయ జీవితం పొందుకో, పరలోకం ఉంటుంది, అక్కడ సుఖం ఉంటుంది. ఇక్కడ సుఖం లేదంటే ఆ కష్టాల్లో నీకు ఆనందం కలిగిస్తాడు. అది దేవుడికి ఉంటే స్పెషాలిటీ. ఏది లేకుండా ఏదైనా బహుమానం ఇస్తే అది సాటిస్ఫాక్షన్ కాదు. తీసుకున్న నీకు కూడా పెద్దగా ఏమనిపించదు. దాన్ని నువ్వు కష్టపడి సంపాదించుకుంటే ఉంటుంది చూడండి. పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఏదైనా ఒక కొడుకుకి ఒక తండ్రి గిఫ్ట్ అడిగితే గిఫ్ట్ ఇస్తే ఓపిక ఇస్తే వాడికి గుర్తుండదని ఏం చేస్తాడు తెలుసా? ఒక కొడుకు ఒక తండ్రి ఏం చేస్తాడంటే, రే ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా, ఒక వారం రోజులు నువ్వు పనికి వెళ్ళరా. ఏంటంటే వారం రోజులు నువ్వు పనికి వెళ్ళరా. పనికి వెళ్తే నీకు ఆ పని విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. పని విలువ తెలుస్తుంది. వెళ్ళరాను అంటే ఆ కొడుకు వెళ్ళి నా కొడుకుకి ఆ తెచ్చిన సొమ్ము తీసుకొచ్చి తండ్రి చేతిలో పెడితే తండ్రి మళ్ళీ తిరిగి ఏది కొనియాలంటే సైకిల్లో లేకపోతే ఏదో వారికి ఇష్టమైనది ఏదో ఒకటి కొనిస్తే ఆ వ్యక్తి విలువ తెలుసుకున్నాడు కనుక దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడండి? అంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అర్థమైంది మీకు? పరలోకం అనేది ఊరికనే ఎవరికి రాదు. కష్టపడితే వస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో ఎడాలను దాటుకుంటూ పోతే వస్తుంది. అందరూ మనం అనుకుంటాం, మన వాళ్ళే అనుకుంటాం. అప్పుడే నీకు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. అక్కడే నీకు అన్ని సమస్యలు సిచ్యువేషన్లు నీ మీద డామినేట్ చేస్తాయి. అంటే నీవు కాకుండా చేస్తాయి. అప్పుడు విశ్వాసం ఉంటుందని ఇలా చూడు. ఇప్పుడు ఎదురైంది అరణ్యం అంటే మన జీవితంలో ఆ రోజు ఇశ్రాయేలీయులకి రియల్గా తాగడానికి నీళ్ళు. ఈ రోజు ఆత్మీయ జీవితంలో ఉన్న నీకు ఏ నీరు లేదో చూసుకో. అంటే నీకు ఏ కష్టం ఉందో చూసుకో. మరి ఎందుకు నేను అన్నాను కదా నాకు పోవట్లేదంటే దేవుడు అనుగ్రహం ద్వారా వచ్చింది. నేను స్ట్రగుల్ అయ్యాను చాలాసార్లు. మీరు కూడా ఇప్పుడు సాక్ష్యం ఇచ్చినారు. ఏమని? మేము కూడా చాలాసార్లు దేవుడి మీద సనిగినాము. నిజం కాదు ఇదంతా. ఒకవేళ మనం నిజంగా సనగలేదని మేము దేవుని ఎప్పుడంటే మనం నిజంగా డ్రామా ఇచ్చినట్లు నిజం కదా. ఒకవేళ ఈ మాట నింటున్న ఎవరైనా నేను ఎప్పుడు సనగలేదంటే దేవుడి మీద అని అంటే మనం దేవుడిని మోసపుచ్చినట్లే. ఎన్నోసార్లు సనిగాము. ఎందుకు ప్రభావ నాకు సమస్యలు, ఎందుకు ప్రభావ నాకు బాధలు సరిగా మన జీవితంలో. అరణ్యం అంటే ఏంటంటే తాగడానికి వాళ్ళకి నీళ్ళు లేవు. నీ జీవితంలో ఇప్పుడున్న అరణ్యం ఏంటంటే నీ ఎదుగుతున్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏదైనా కావచ్చు. దాన్ని నువ్వు చేయించలేకపోతున్న పాపం కావచ్చు. అది నీకు అరణ్యమే. ఈ అరణ్యంలో వాళ్ళకి ఏమైందంటే తాగడానికి నీళ్ళు లేవు. ఎక్కడో అసలు
ఓడలుగా నిలిపిన దేవుడు, దారి వేసిన దేవుడు, ఆదివేల మీద నడిపించిన దేవుడు. ఇవన్నీ వాళ్ళకి గుర్తుంటావా లేదని దేవుడు టెస్ట్ చేస్తా ఉన్నాడు. టెస్ట్ మరి పెట్టినాడు. పరీక్ష పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఒకే ఒక్కదానికే ఇది రెండవది. ఫస్ట్ ఒకటి ఏం చేసినారంటే స్టార్టింగ్లోనే ఫెయిల్ అయిపోయినాడు. ఎక్కడ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిందే ఏమన్నారు, ఏం మోసే అక్కడ సమాధానం లేవని ఇక్కడ తీసుకొచ్చి పెడితే వెనకేమో శత్రువులు, ముందేమో ఎర్ర సముద్రం, ఎక్కడ తీసుకోవాలని తెచ్చినావు ఇక్కడికి అని అన్నారు. మాట పనులు వస్తున్న మాట ఏంటంటే ఇదే చూడండి. రేపు అంటున్నారు ఏమంటారు ఒకసారి చూడండి. మాటని మోసేతో వాదించుని స్టార్ట్ చేసినారు. మోసే నీరు ఇంకా అటు పోతే ఆ పెద్ద మంచి అంటాడు మోసే అంటాడు, ఇటు పోతే ఈ పెద్ద మాటలే నాయన ఇట్లు లేవంటారు. మోసేకి ఏం గతి కావాలి? ఏమన్నా ఒక 10 మంది దప్పని ఏదైతే శరీరం దేవుకేసి యాభై వచ్చి తాగండి అనేది అప్పుడు ఇదంతా ఇప్పుడు ఇంట కొట్టాలి, ఇదంతా ఎంకంసేన అంటుంటుంది. బాబా ఈ ఎంకంసేన మనోళ్ళు కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఇంతలో తోలితే నిలబడుతున్నారు. ఎంత ఆశ్చర్యం! జస్ట్ ఇంతే. నాకు తెలిసి మామ మత్తమ్మ అంటాం కదా సినిమా, చాలాసార్లు మేము ఆడుకుంటా బయటలో కూర్చుంటే సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ బాల్ ఆడుకునేది కానీ క్రికెట్ ఆడడానికి కానీ వస్తే ఇదంతా ఏం కంపెనీలోన ఊక ఆయన ఆ మనిషి గడ తెచ్చి పెట్టుకుంటుంటే ఆ మనిషి తింటుంది కారం దంచింది. అది బాగా ఇంత రోజు పెట్టి దోగ అప్పటికే ఆయన కొంత దోగ కాబట్టి బలింటుంది. దోగితే నీళ్ళు వెంటనే పడుతుంది అంటానా, పక్కన వంక కదా ఇమ్మీడియట్గా నీళ్ళు పడుతుండే. ఒకేలా అట్లా కింద దోగిన ఒకవేళ అది నీళ్ళు పడతాయంటే ఇస్రాయేల్కి నీళ్ళు పడవు. ఏంటది? అరణ్యంలో నీళ్ళు దొరకడం కష్టం. అటు పోతే ఆకాశం అంటారు, ఇటు పోతే ఈ చిన్న పిల్లవాడు ఆడతాడు నీళ్ళు అని. ఎండాకాలం శుద్ధి పోయినప్పుడు మనందరికీ తెలిసి అనుభవం. ఎండాకాల శుద్ధి అయితే అక్కడ నీళ్ళు లేకపోతే ఫస్ట్ వచ్చుంటుంది. గంటకు నీళ్ళు కావాలి. ఒక్కళ్ళు తేలేదనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూస్తాం తెలుసా? ఎవరు చూస్తారు? యజమాని చూస్తారు, ఇంకోరు చూస్తారు, ఒక్కరు చూస్తారు ఖచ్చితంగా. ఏమన్నా మేస్త్రి పెట్టుకున్నారు కొంచెం మనమేం తక్కువ అనుకునేది ఉంటుంది. నాకు అనుభవం ఇవన్నీ. అస్సలు మేస్త్రి మామూలు ఎడమనంగా కొంచెం ఆయన ఏమన్నా ఎవరికి ఏమన్నా అక్కడ ఎవరు మనం మేస్త్రి అనుకో ఏం మేస్త్రి ఏడులో కొంచెం మా పాత చార్కి గడగట్టాలి మేస్త్రి గిన్నెలు జారిపోతుంటాడు. ఎంత పరిస్థితి అనుకునేది నిజం కదా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక 10 మందికి అయితే నీళ్ళు తోడియచ్చు. అక్కడ ఎంతమందిలో తెలుసు? 6 లక్షల మంది కాలువలు కలిగిన వాళ్ళే, నడిచే వాళ్ళు, బాగా ఉరుకులాడే వాళ్ళు, ఇచ్చి చేసేవాళ్ళు 6 లక్షల మంది ఉన్నారట. మరలా వాళ్ళు కాక పిల్లలు ఉన్నారట. ఇంక వాళ్ళని కౌంట్ చేయలేదు చూడండి. 6 లక్షలు అంటే ఊరు పడుతుంది. ఇంతమందికి నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళా అంటే ఆయన ఎక్కడి నుంచి అని ఇస్తాడు. కానీ మనం ఏం చేయకూడదంటే ఇట్లా అనకూడదు. ఏమని ఇట్లా చూపించకూడదు. తినడానికి లేకుంటే ఏడ్చారు, తాగడానికి లేకుంటే ఏడ్చారు, రస లేకపోతే ఏడుస్తారు. ఎన్ని సనులు ఇప్పుడు చూడండి. వాదించారు. ఇప్పుడు ఏమంటాడు మోసే అంటే, మోసేతో వాదించచ్చు త్రాగుటకు మాకు నీళ్ళు ఇవ్వని అడుగుగా, మోసే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. చూడండి ఈ మాట, యెహోవాను శోధింపనేలా, దేవుని శోధింపనేలా. మన జీవితంలో శోధన ఉంటే దేవుని శోధించే తత్వం నాలో నీలో వస్తుంది. ఒక క్షణం ఆ క్షణాన్ని తీసివేయాలి. అది మనకు మనుషులు కాదు, నాకు మనుషులు కాదు, మీకు మనుషులు కాదు. అందుకనే ఏమంటాడు చూడండి, శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పుకొని మోస మీద సనుగుచు, ఇప్పుడు దేవుడు పెట్టిన పాత్ర మీద అంటే దేవుడు పెట్టిన యాజకుల మీద మోస మీద జరుగుతున్నారు, దేవుడి మీదే జరుగుతున్నారు. ఇదెందుకు మమ్మను? ఇక్కడ చూడగా 3వ వచనం అంటాడు, ఇదెందుకు మమ్మను? ఇశ్రాయేలు అంటున్నారు, ఇదెందుకు మమ్మను? మా పిల్లలను మా పశువులను దప్పు చేసి చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి సంపడానికి తీసుకురాడండి దేవుడు. సంపేయడానికి తీసుకురాడు. ఇది అర్థం కాదు మనకి. సంపడానికి తీసుకురాడా, రక్షించడానికే తీసుకొచ్చాడు. అప్పుడేమో పాట వారి బయటకు వచ్చిందేమో ఏమని, సంతోషం ఉంటే ఒక రకం ఉంటాము, బాధ వస్తే మనం ఒక రకం ఉంటాము.
సంతోషం వస్తే సంతోషమే సమాధానమే పడాలంటారు. సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యమైన చెప్పనా సౌఖ్యమైన సంతోషం. మరి ఏమంటాం? ఈ సంతోషము నీకు కావాలన్నా ఎప్పుడు బాగుంటుంది. ఈ సంతోషము నీకు కావాలన్నా నేడే నిజమే. అన్ని బాగుంటే నేడే వేసినందుకు రమ్మంటావు. అన్ని లేకపోతే ఏది లేకపోతే కష్టాలు వస్తే ఇంకా చెప్పుకునేది కాదు. ఇంకా బాధ బాధలైతే మరి తండ్రి ఏమిటా నాకే ఎవరికి లేదు బాధ రాకూడదు బాబా. మా అమ్మ ఏడ్చేది ఒక రోజు భయంకరంగా ఏడ్చేదే. అంటే ఏదో చిన్న సమస్యకి ఏడుస్తుంది బాగా. ఇట్లా అంటారు నా బతుకు బాగాలేదు మనం అంటాం. నేను కూడా అంటాను ఎంత చిన్న వీడు చేయడానికి జీవితాలు కొంచెం బాధ కలిగితే అంటాం మనం అనకూడదు అంటాడు దేవుని వాక్యంలో. అందుకే నేర్చుకోండి. విశ్వాస జీవితంలో ఉన్న మనము శోధించకుండా నేర్చుకున్నాం. దేవుడిని శోధించకుండా నేర్చుకున్నాను. కొంతమంది అంటారు చూసారా, మా నాయకు మత్స రాకుండా నేను జీవిస్తా అంటారు పిల్లలు. అది త్యాగం అంటే. మన నాన్న ఎవరు, తండ్రి ఎవరు? మన దేవుడు. అంటే మనం చేస్తాయి అంతే కదా. మన తండ్రిని మనకు మత్స రాకుండా చూపెట్టడం అంటే ఇదే అనమాట. ఎంత బాగా కానీ లోపల అనుసుకొని తండ్రి నేను ఏమనుకున్నా నాకు ఇంకా విశ్వాసం దయచేయాలన్నా. ఎవరో ఒక ఆమె అంటది, ఒక శతాధిపతి కదా ఏమంటాడు, నమ్ముచున్నా నాకు అవిశ్వాసం కలగకుండా ఏం చేయమంటాడు? విశ్వాసం కలిగేది. ఆ మాట చెప్పండి. ఈ మాట చెప్పండి. శోధన మీకు వచ్చినప్పుడు తండ్రి నేను నన్ను కాపాడతామని నేను నమ్ముచున్నాను. ఈ శోధన నుంచి నన్ను బయటకు తెస్తామని నమ్ముచున్నాను. కానీ అవిశ్వాసం రాకుండా ఉండేటట్లు నాకు విశ్వాసము దయచేయమని అడగాలి. ఒక శతాధిపతి అడిగినప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే ఇంకెక్కడ అదే పనే మాటికి చంపడానికి తెచ్చేవాడు. ఈ మాట మాట్లాడు ఆత్మీయ జీవితంలో ఇది సరికాదు. అందుకనే ప్రభుత్వ ప్రియ మన జీవితంలో సంశయాలు ఉంటే మార్చుకొని మానేసి దేవునిలో సాగిపోయేవారు అవడానికి మనం ఉండాలి. దేవునిలో సంపూర్ణ అవడానికి సాగిపోవాలి. ఎప్పుడైతే దేవునిలో సాగిపోతామో అప్పుడు మనకు అన్ని సమస్యలు సులువుగా చూపిస్తాడు. మీకు తెలుసు, నాకు తెలుసు, మీ బాధలు ఏంటో మీ సమస్యలు ఏంటో మీకు తెలుసు. కానీ వాటి తీసేస్తానంటాడు ఆయన. మీరు బాధ అయితే పెట్టడు, బాధలు అనేది పెట్టడు. శోధించబడిన మీదట ఇంకా ఏం చేస్తాడంట? స్వర్ణంగా మారుస్తాడంట. పరీక్ష నీవు ఏమో తెలుసా, బాగా తెలిసే బంగారంలో తయారవుతామంట. ఇంకా దేవుడు నాకు అనుమతించుంటాడు. దాని విషయంలో జాగ్రత్త. సనులు ఉండకూడదు మన జీవితంలో. ఇస్రాయేలు సనికి లాస్ట్కి ఏం చేసుకున్నాను అంటే దేవుడి దగ్గర నుండి శాపం తెచ్చుకున్నాను. అది మనకు మంచిది కాదు. అందుకనే ఇప్పుడు చూడండి సనిగినంత మాత్రాన వాళ్ళకి దేవుడు నీళ్ళు ఇవ్వడం వాళ్ళ ఎంత గొప్ప దేవుడు ఆయన అంత గొప్ప దేవుడు. చూడండి ఆ మాటని 5వ వచనం చదివి 5వ వచనం అందుకు యెహోవా మోషే ప్రార్థన చేసినాడు. ఏమంటే ప్రభావ కొంచెంసేపు ఉంటే రాళ్ళతో కొట్టి అన్ని సంవత్సరాలు ఆయన దయచేసి నీళ్ళు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమన్నాడు మోషేతో దేవుడు ఏమన్నాడు? సర్లేరా, ఎంత మనసు అండి, ఎంత ప్రేమ, సర్లేరా నాకు అసాధ్యమైనది ఏముంది మోసే, ఈ ఎడారిలో నీళ్ళు ఇవ్వలేదా నీకు? ఏమనుకున్నాను? భూమి ఆకాశం కలిగేసిన దేవుడు అన్నాడు ఆయన. చూడండి 5వ వచనంలో అంటాడు అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పోవు. ప్రజలకు నువ్వే ముందు పో. నీవు నదిని కొట్టిన నీ కర్రను ఏం చేయాలి? చేతి పట్టుకొని పో. నీకు ఒక కర్ర ఇచ్చినా కదా, ఆ కర్ర దాన్ని తీసుకుపోయి ఏం చేస్తావు? చూడండి అంటాడు దాన్ని చేతి పట్టుకొని పోము. ఇదిగో అక్కడ హోరేబులో ఒక బండ ఉంటుంది. హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదాను. ఎదురుగా నేను ఉంటానయ్యా. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోసేతో సెలవీయగా మోసే ఇశ్రాయేలు పెద్దల అన్నుల ఎదుట అట్లు చేశాను. ఎట్లు చేసినాడు? ఏం రాయబడింది అక్కడ?
ఏం రాబడింది అక్కడ చదివినా కదా ఏం రాబడిందమ్మా? అట్లు చేసింది. అట్లు ఏం తినట్లా, పెళ్ళప్పుడు చేసి అట్లా పెళ్ళప్పుడు కలుపుతారు కదా అట్లు. అక్కడ అన్నారంట ఈ మాట చదివి, సార్ మోసే గారు అట్లు చేశారు అన్నాడంట. కబర్ దగ్గర ఎక్కడ అన్నాడంట. ఇదిగో చూడండి సార్ 17వ వచనంలో ఇదంతా చదివితే 5వ వచనంలో అట్లు చేసానని రాయబడింది అంట. మరి ఇంకేం తినకపోయావా అన్నాడు. ఇంకేమి మరి తింటే బాగలేదా అన్నాడు. అవి నాకెక్కడ దొరుకుతాయి సార్, అప్పుడు చేసుకున్నారు అన్నాడు. అట్లా కాదురా, అట్లు చేసినాక అట్లు కాదురా, దేవుడు చెప్పింది చేసినని అర్థం. ఏదో అంటే అది నమ్మేస్తారు కొంతమంది. ఒక అట్లు చేసినట్టే ఇంకా అట్లు పోతాడు, ఇట్లు చేసినట్టే ఏమంటాడు. మనుషులు చాలా భయంకరమైన మనసు మంది కదా. అట్లు చేసినట్టు అట్లు కాదు, దేవుడు చెప్పినట్లు చేస్తే ఏమైంది? ఎదుగుతుండి చూడండి, దేవుడినే కొట్టించుకున్నాడు. ఎంత ఇది అక్షరం నిజం. ఆ బండలో నేను ఉంటాను, నాకు వచ్చి కొట్టాను చూడండి, నన్నే కొడితే నీళ్ళు పారుతాయన్న. ఇది గుర్తుపెట్టుకుంటే శివులో అందరూ కొట్టారని ధారాళంగా ఆయన రక్తం కాలేదు. ఎవరి కోసం? అది మా అందరి దగ్గర తీర్చడానికి ఆయన ప్రాణాన్నే పెట్టేసి రక్తం అంతా కూడా కాచేసినాడు. శిలువలో దొంగ క్షమించాడు సైనికుడు శివులో ప్రాణం అయిందా లేదని బలితో పుచ్చితే అది ఎక్కడ వెళ్ళిందంట తెలుసా? పల్లెలు సరిగ్గా గుండె దగ్గర చేరిందంటారు. గుండె బద్దలకి పగిలిపోయిందంట. ఆయనది ఎంత భయంకరం అది. అందుకే నీరు రక్తం కాదు, నాకు ఏం లేదు, చివరి రక్తం పొట్టు నీళ్ళతో సహా కింది కార్చాడు. ఎవరి కోసం ఇదంతా? మన కోసం. ఆ రోజు ఇశ్రాయేలీయులకి నీళ్ళు ఇవ్వడానికి బండలో ఆయనే ఉన్నాడు. కొట్టండి అన్నాడు, నన్ను వచ్చి కొట్టు అన్నాడు. అక్కడ తీసుకొని కొడితే ఎంతని నీళ్లు ధారాళంగా మారినాయి. 6 లక్షల పైన చివరి మందికి నీళ్లు సంపూర్ణంగా ఇచ్చినాడు. ఇవ్వలేదా అంటే ఇవ్వడానికే ఉన్నాడు ఆయన. మనం పరీక్షిస్తాడు. నీ జీవితంలో నా జీవితంలో సమస్యలు ఉండకుండా ఇప్పుడు ఏం చేయాలి? చేస్తాడని నమ్మకం పెట్టుకొని ముందుకు వాళ్ళు. దేవుడు నాకు ఉండవు తోడని నమ్మకం పెట్టుకున్న వాళ్ళు. కానీ పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి, ఆ మాట అనేటట్టుగా వస్తాయి. రావని చెప్పడానికి వీలేదు, వస్తాయి. నాకు వచ్చినాయి, మీకు వస్తాయి, అందరికీ వస్తాయి. ఇంత పరిస్థితులు వస్తుంటే దేవుడు ఎక్కడ అనేటట్టుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఏమన్నాలంటే నా దేవుడు ఉన్నాడని విశ్వాసంతో పోవాలి. ఇశ్రాయేలుకే నీళ్ళు ఇచ్చిన దేవుడు నా సమస్యను తీర్చివేయలేడా? వాళ్ళ సమస్యను తీర్చివేసిన దేవుడు నా సమస్యను తీర్చివేయలేడా? దేవుడు చేయగలడని నమ్మకం పెట్టుకున్నవాడు. అంతా ఇట్లా చూసుకుంటూ పోతే మొదటి సనకూడదు. రెండవది మళ్ళీ ఏమంటారంటే నేను ముగిస్తాను, నేను చెప్పను. ఏంటంటే ఈ 20వ వచనం నుంచి 19వ వచనంకి వస్తే మరాఠా గొడవ స్టార్ట్ అయింది. ఏంటంటే ఏదో ఒక సమస్య వస్తే దేవుని మేము చూడాలా అన్నాడు. చూడాలంటే ఆయన ఏమన్నాడు? వారికి అంత దమ్ముందా? సరే, వారు రేపు పొద్దున కల్లా ఏం చేయాలా? బట్టలు ఉతుక్కోవాలి, జాగ్రత్త ఉండాలి. కొండ దగ్గరికి నేను వస్తా. ఏ కొండ అది? సినాయి కొండ. ఎవరికి దమ్ముందో వాడు, చూసే దమ్ముందో వాడు జాగ్రత్త ఉంటే క్రమం ఆ కొండను ముట్టుకున్నట్ల వాడి పశువులు కానీ ఏమి కూడా ముట్టుకున్నదాన్ని కొండని ముట్టుకుంటే చస్తాడు. కాబట్టి నేను ఆ రోజు మాట్లాడతాను, అందరికి వినపడతానే మాట్లాడతాను, అందరికి వినపడతానే మాట్లాడతాను. వారిని అలా తీసుకోవడం పరిశుద్ధపరచ అంటే ఉదయం పరిశుద్ధపరిచి తీసుకొచ్చినాడు. తీసుకొస్తే అందరూ మీరు బాగా జాగ్రత్తగా వచ్చినారు. దేవుడు మాట్లాడడం మొదలు పెడితే ఎక్కడ వాళ్ళు అక్కడ చచ్చిన కుక్కలు పడిన చచ్చిన పేరు చూసారా? కుక్కిన పేరు. కుక్కిన పేరు ఎక్కడ ఉంటుందంటే అట్లా ఉంటుంది చూసారా? అట్లా ఉన్నారు ప్రజలు. భయం ఉంటుంది చచ్చారు. దేవుడు మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడలేకపోయారు? మీకు ఏమైనా అర్థమైందా? ఎందుకు వినలేకపోయినారు? అది అక్కడ అర్థమైతే వాటిని ముగిస్తా. ఎందుకు ప్రజలు వినలేకపోయినారు దేవుని మాట? ఒక్కటి చెప్పండి నాకు. మోసలో లేనిది ఏంటి? మోసలో ఉన్నదేంటి? ఇశ్రాయేలు ప్రజల్లో లేనిది ఏంటి? విశ్వాసము. దేవుని వెంబడించడం లేదు వాళ్ళకి. ఊరికి వినాలి దేవుని మాట్లాడతారు. ఈరోజు సమయంలో కూడా వింటారు మాటలు, ఊరికి వింటారు, దాంట్లో పాటించడం లేదు, ఏం చేసేది లేదు. ఊరికి వింటాం మనం మాటలు అంతే. శక్తిని ఆశ్రయించి మనం దాని శక్తిని ఆశ్రయించట్లేదు. మోసే వినబడుతుంది దేవుని మాట, నేరుగా కొండ దగ్గరికే వెళ్తాడు, దేవుని దగ్గరికే వెళ్తాడు. కానీ ఇశ్రాయేలు వెళ్ళలేకపోతారు. కింద నుంచే చూడలేమని ముసుగేసుకుంటారు, భయపడతారు. ఆ సౌండ్కే వారు ఏమైపోతారంటే
భయపడి ఈ 19 వచ్చిన అంటారు, మోసే 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 అరుపు, నీవు మాతో మాట్లాడాయో మేము ఎట్టాం, కానీ దేవుడు మాట్లాడితేనేమో తట్టుకోలేము. మోసల పరిశుద్ధత, మోసల దేవుడు చూసే లక్షణం ఉంది, ప్రార్థన జీవితం. మోసలో సాధు గుణం ఉంది, చెప్పింది లోబడే తత్వం. అందుకోసమే దేవుడి దగ్గరికి దేవుడు తీసుకుంటే రా అంటే అక్కడికి పోయేంత శక్తి దేవుడు ఇచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలకు అది లేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా ఏం లేదంటే నేర్చుకునే తత్వం లేకుండా మరి ఏమైపోయినారంటే అప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పండి, మన భాషలో చెప్పాలంటే ఏ పూట కాపాడుకుంటా చూసారా, ఏ పాత్ర కాపాడుకోమన్నట్ట ఏ పూట కూడా వేషాలు మారుస్తాం అనమాట. వాళ్ళు కూడా అంతే, వేషాలు మారుస్తారు. దేవుడు వేషం మార్చకూడదు. దేశం మార్చుకోవాలంటే దేవుడు ఇష్టం లేదు. మనసు ఒకటే పెట్టుకుంటే సరిపడదు. కాబట్టి ఈ మాటలన్నీ మీరు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలంటే ఏం తెలుసుకున్నాం మనం మీరు చెప్పండి. దేవుడిని సానుకునేలా సర్వులు సంశయాలు మాని సాగిపోవాలి విశ్వాసం. ఒకటి. రెండవది ఏం తెలుసుకోవాలంటే పరిశుద్ధత కలిగి దేవుడిని చూసేవాడు ఉండాలి. ఇది పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు మాకేంటి ఇన్ని సమస్యలు, మేము దేవుడిని తెలుగు మాట్లాడడం మాత్రం అంటే మనం ఇంకా సరిగ్గా లేము, అది సరి చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి పిల్లలు మోసే మనకు మాదిరి ఉన్నాడు అన్ని విధాలు. ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తే మనకు మాదిరి ఉన్నాడు. ఆయన మనం చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది. దేవుడు అక్కడ కూడా మనం నడిపించింది కాక ప్రార్థన చేసుకున్నాం. తర్వాత ఏమన్నారమ్మా, ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? ఏమన్నా ఒకటి చెప్పు, పాప చెప్పు, మనం చెప్తాను. విన్నది ఒక్క మాట నీకు ఏం అర్థమైందో అది ఒకటి చెప్పిన, ఒక్కటి ఎక్కడో ఒకటి పక్కన ఉంటే అది చెప్తున్నా. అది చెప్పమా, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధంగా ముందుకు సాగాలి. నువ్వు చెప్పినా శ్రమలైనా కూడా ముందుకు దేవుడు చూసుకుంటూ కాదు. నువ్వు చెప్పాలి. అంటే సన్నపంగా పోవాలని అంటే నువ్వు చెప్పాలి. ఆ అమ్మ మధ్య ఏమో ఆలోచిస్తుంది, ఏం చెప్పాలని, ఏమంటారు ఏమిటి మనం నేర్చుకుంటాం. ఏమన్నా ఒక్క మాట తెలిసి ఇప్పుడు ఇంతసేపు ఇంటి కదా, అది ఏమి ఏదో ఒక్కటనే నీకు అంటే ఏమిటి గురించి అనేది నీకు కొద్దిగా ఇప్పుడు అర్థమైంటే చెప్తాం. అట్లా మరి వాళ్ళకి బండవాళ్ళు కొట్టి ఇల్లు తెప్పిస్తారు. పరేసాయి ఉంటుంది, కొట్టొస్తారు. అయినా ఉండదు కదా మనం, అంతైనా లేదు కదా. ఏం శ్రమ ఏమనుకున్నాను ఇప్పుడు వచ్చావా? నువ్వు చెప్పరా? యేసు ప్రభు తనకూడదు. తర్వాత ఆయన్ని అప్పటికి విశ్వాసం కలిగి ముందుకు సాగాలి. ఆయన శక్తిని తెలుసుకోవాలి. ఎట్లా నువ్వు చెప్తాను. ఆయన కష్టాలను బాధలను శోధించుకుంటారు. శ్రమలు వచ్చినా దేవుడి పట్ల నమ్మకంగా ఉండాలి. భక్తుడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుడు ఒకే రకంగా ఉండాలి. ఆ విశ్వాసం కావాలని దేవుడు కోరుతున్నాడు. ఏం దూషించకూడదు. వాస్తవం చెప్పాలంటే దేవుడికి ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి ఇది నీ చిత్తమై ఉన్నది అని దేవుడు స్తుతించేవారుగానే ఉండాలి. కానీ ఏ శ్రమ వచ్చినా కుటుంబంలో కానీ ఏ విషయంలో కానీ ఏ మరణంలో కానీ ఏదైనా కానీ దేవుడిని ఒక్క మాట దూషించకుండా సహించకుండా మన భక్తి జీవితాన్ని ముందుకెళ్ళాలి. మరణం వరకు అదే విశ్వాసం, ఆ ధైర్యం ఉండాలి. ఆ భక్తినే కావాలని దేవుడు కోరుకుంటాడు. మంచి మాట. ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం మొదటి చదువు ఏముందో ఒకసారి చూద్దాం. ప్రార్థన చేస్తున్నామని చెప్పాను కదా, ఒక్కసారి ఈ మాట మనం చెప్పకపోతే
ఈ వాక్యంకి సరైనది కాదు. ఒకసారి చూడండి. ఎందుకంటే 6వ అధ్యాయం చూడు, ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచ్చిన అంటే అటు కరెక్ట్గా జోడు ఉంటుంది అనమాట. 6 మొదటి 6 మొదటి వచ్చింది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చియు చిన్న మాట బోధయు హస్త నిక్షేపణమును కొంచెం ముందు పోకూడదు. మృదుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోవడం. ఈ మాట కావాల్సింది. ఏం కావాలంట? సంపూర్ణ మగుటకు మనం ఏం చేయాలా? సాగిపోవాలి. నిజం చెప్తాను చూడండి, నేనే కొన్నిసార్లు అనుకున్నా నా జీవితంలో, ఏం ప్రభా అన్ని కార్యాలు నేను చూసినాను చాలాసార్లు, ఒకటి కాదు రెండు కాదు చెప్పమంటే ఇప్పుడే మిమ్మల్ని కూర్చోబెట్టి ఇట్లా చెప్పుకుంటుంటాను. నా జీవితంలో జరిగింది. మీకు చాలా ఒక్కొక్కరు ఇంటికి లేకపోతారు. అట్లా దేవుడు నా జీవితంలో చేసినాడు. మరి రోజులని ఒక్క రూపాయలు జారిపోమంటే కూడా జారిపోతారు. ఇప్పుడే కొంచెం ఆగితే కూడా మీకు ఎవరైనా పోతారే మరి. అంటే అన్ని చేసినాడు నా జీవితంలో, ఒక్కటి కాదు రెండు కాదు. ఏది మొదలుపెడితే అది జరుపుకుంటూ పోయింది. ఇప్పుడు అన్ని చూసి నేను కొన్నిసార్లు శ్రమ వచ్చేపాటికి ఏం ప్రభా అనిపిస్తుంది. మనిషి అంటే అంతే, మనిషి అంటే అంతే. ఆయన ఒక్క మాట చెప్తే ప్రశ్న వేసేప్పుడు మనం సమాధానం చెప్పలేము. ఏబు గారే అన్ని అనిపించిన ఆయనే మాట్లాడిన ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభా నన్ను క్షమించింది, ఏదో తెలియకన్నాను ఆయన, నన్ను తెలియకన్నాను. నేను కూడా చాలాసార్లు ఏమనిపించేది తెలుసా? నాకు మీకు అనిపించింది, నాకు అనిపించింది, నాకేమనిపించింది బాగుంటా అనిపించేది. మీకు అనిపించలేదా? ఒక్కసారి అనిపించలేదు ఈ మాట. అమ్మ మీకు అనిపించలేదా? సరే ఈ బాధలు పడేదానికంటే అసలు లేకుంటే, ఉనికిలో లేకుంటే ఏమవుతున్నా అనిపిస్తుంది. ఆ మాట అన్నాడు, ఏం గారు కానీ ఆ మాట అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు? మళ్ళా దేవుడు మాట్లాడే తెలకాల, ఏం మోసే తెలకాల. అయ్యో నాకు తెలియక మాట్లాడినాను ప్రభా, నన్ను క్షమించు, నువ్వు ఏం చెప్పినా నన్ను నీకు సమాధానము ఇవ్వలేదు, ఆయన నోటి మీద వేసుకుంటాను. అది కావాలంటాడు దేవుడు. ఇట్లా అంటాడుగా, ఇట్లా అంటాడుగా, ఇట్లా అంటాడు దేవుడు. అంటే దాని అర్థమే కాదు. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి తెలుసా? ఆయన ఇట్లా అంటే మనం అంటే సైలెంట్ ప్లీజ్ అంటే మాస్టర్ సైలెంట్ ప్లీజ్ అంటారు. 2వ తరగతిలో 1వ తరగతిలో మాస్టర్ వచ్చి ఏరా పిల్లలు ఏమంటారు సార్ సైలెంట్ అంటే అందరూ ఏం చేస్తారు? నోటి మీద వేసుకొని ఇట్లా అంటారు. అట్లా ఉండాలంటాడు. చిన్న నోటి మీద వేసుకొని దేవుడు కలిసి చేసినది ఏదైనా కానీ ఓకే ప్రభు మీకు చెప్తాను అనుకుంటూ పోవాలంట. కానీ పోతామా? పోలేమో. పోయేటట్లుగా ఇప్పుడు ఏమంటుంది వాక్యం? సంపూర్ణకు సాగిపోండి అంటే మీకు వస్తాయి, కాకపోతే జాగ్రత్త చూసుకోండి. అట్లే ఓపిక పెట్టుకొని పోండి. విశ్వాస జీవితం అంటేనే ఓపిక లేకుంటే మన చేత కాదు. అందుకనే ఇప్పుడు మారుమనసు పొందిన వాళ్ళు కూడా ఇదే మాట. మరి కొంతమంది ఓపికతో పరిగెత్తాలి. లేదు నువ్వు ఇప్పుడే గెలిచేస్తానంటే డిసైడ్ లేదు అనగా అయ్యే తెలిస్తే అంటే అప్పుడు ఏమవుతుంది? నువ్వు గెలలేదు అంటాడు. నువ్వు ఇంకా గెలలేదు అంటాడు. ఇంకా ఏమంటా జీవితం ఉన్న నాలో ఉరకలైనా ఇది ఒక్కరోజు మందిరానికి బాగా వచ్చి నువ్వు 6 మంది ఎక్కడ శాతం కాదు, ఈ నెల కూడా ఇక్కడ శాతం కాదు, ఈ సంవత్సరంలో నేను వాగ్దానం తీసుకుంటుంది చిలక పంచాంగం జోష్యం మాట్లాడాలంటే మీరేమనుకుంటారు కదా? నాకు డైరెక్ట్ చెప్తాను, ఈ బైబిల్ అంతా వాగ్దానాలే. మనకు ఆచారం పెట్టినారు, ఆచారం చిలక పంచాంగం. అప్పుడు చూసి నువ్వు వెళ్ళి ఊరి పెట్టుకోమని రావాలా? అట్లాంటి పెట్టరు. వాగ్దానాలు నీకు దీవించబడతావు, నువ్వు అనేక జనాలకు అప్పిస్తావు, అది ఇప్పటి అప్పుడు ఉంటుంది కథ. అత కాదు మీరు ఉండాలి. చూడండి ఈ 66 పుస్తకాల నిండా మన కోసమే ఇచ్చాడు ప్రేమ లేక. చదవండి వాగ్దానాలు, చదవండి గెలుచుకోండి. మొత్తం గెలుచుకోండి. ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏదో ఒకటి తీసుకుని కలిసి ఆశీర్వాదం మనదండి. మీకు శిలకపాండ్యం నేర్పించారా? మీరు ఏం చెప్పినా ఏంటో ఇది పక్క, ఇది మాత్రం పక్క చెప్తాను. నన్ను ఏమనుకున్నాను? శిలక పంచాంగమే అది. బైబిల్లో ఎలా శిలక పంచాంగాలు లేవు, ఉంటే మీరే నేర్చుకుంటారు. దీన్ని నాకైతే తెలదు. కాబట్టి అది శిలక పంచాంగాలు వద్దు. కానీ దేవుళ్ళో మనం సంపూర్ణంగా ఉంటే మీరు వినే వాళ్ళైతే వాక్యం చెప్పినప్పుడు ఏంటంటే చదివే వాళ్ళైతే మొత్తం చదవండి, తెలుసుకోండి. అందరికీ ఆశీర్వాదం. దేవుడు కృపం అందరూ నడిపించింది. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోండి. ఇంకా ఓసాన ప్రార్థన చేస్తాడు. చివరి ప్రార్థన